వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్. గౌడజాతి ముద్దుబిడ్డ తొలి తెలుగు బహుజన విప్లవ వీరుడు 350 ఏళ్ల క్రితమే బహుజనులకు రాజ్యాధికార కాంక్షను రగిల్చి పోరాడి సాధించిన ఏకైక సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు. ఆయన ఆశయ సాధనకు ప్రతి గౌడబిడ్డ ముందుకు వచ్చి ఆయన భావజాలం బహుజన కులాల నాయకులకు అందించేందుకు కృషి చేస్తూ 2 తెలుగు రాష్ట్రాలలో సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు ఆయన జయంతి ఆగస్టు 11వ తేదీ ఘనంగా నిర్వహించాలని జై గౌడ జాతీయ సంఘం సుద్దాల తరపున కోరుతున్నామన్నారు. ఇందులో పాల్గొన్న జై గౌడ నాయకులు యాదాద్రి జిల్లా కార్యదర్శి గడ్డమీది పండారి గౌడ్, సుద్దాల యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లయ్య గౌడ్, రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ దంతూరి శ్రీనివాస్ గౌడ్, గుండాల మండల ప్రధాన కార్యదర్శి బత్తిని రవి గౌడ్, బుర్రరాజు గౌడ్, సుద్దాల గౌడ సంఘం నుండి మండల యూత్ అధ్యక్షుడు బత్తిని మహేష్ గౌడ్, గడ్డిమీద మహోదయ గౌడ్, బత్తిని భాస్కర్ గౌడ్, బిసు భిక్షపతి, బుర్ర నవీన్ గౌడ్, కదిరం అబ్బాస్ గౌడ్, గౌడ సంఘం సీనియర్ మరియు జిల్లా నాయకులు, జయగౌడ రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు అందరూ సకాలంలో తప్పక హాజరు కాగలరని కోరుతూ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని పోస్టర్ ఆవిష్కరణ విజయవంతం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గౌడ బిడ్డలందరినీ మా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సభని విజయవంతం చేయాలని గౌడ కులస్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు చేస్తూ ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలని కోరుకుంటూ ఇంతతోనే ఉంటుంది. సర్దార్ సర్వాయి పాపన్న గారి 374వ జయంతి సందర్భంగా ఆగస్టు 11, 2024 సంవత్సరం ఉదయం 11 గంటలకు రవీంద్ర భారతి జరిగే కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న అన్ని గౌడ సంఘాలు, గౌడ కులాలు, గౌడస్తులంతా మరియు బహుజన బిడ్డలంతా కార్యక్రమానికి విచ్చేసి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానిస్తున్నాము. జై గౌడ్. రోజు మనం ఇక్కడ ప్రత్యేకంగా ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా రేపు ఆగస్టు 11 తారీఖు జరగబోయే సుద్దాల గ్రామంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా రేపు ఆగస్టు 11 తారీఖు నాడు సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా ప్రతి ఊరుకు మన గౌరవ సంఘం తరఫున అందరూ తరలి రావాలని చెప్పి కోరుకుంటూ, ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మన గౌడ కులస్తులు అందరూ రావాలని చెప్పి కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ఫోటో ఉండరు మరి.